శ్రీమాతృ నమః నమస్తేనండి. ఆ లలితా పరమేశ్వరి అమ్మవారి ఆశీస్సులు మనందరిపైన ఉండాలని సదా కోరుకుంటున్నాను. రేపు ధనత్రయోదశి. ఈ ధనత్రయోదశిన ఆ శ్రీ మహాలక్ష్మిని విశేషంగా పూజిస్తూ ఉంటాము. అయితే ఈ మహాలక్ష్మి దేవతలు, దానవులు అమృతం కోసము క్షీరసాగర మథనము చిలుకుతున్న సమయంలో ఆ పాల సముద్రం నుంచి ఈ శ్రీ మహాలక్ష్మి జన్మించింది. అంతేకాదు సంపదలను ప్రసాదించే కల్పవృక్షము కామధేనుము, దేవ దేవత వైద్యుడు ధన్వంతరి కూడా ఈ మహాలక్ష్మితో పాటే జన్మించారు. ఆ రోజు అశ్వయుజ కృష్ణ త్రయోదశి. ఎంత చదువు చదివినా, ఎన్ని తెలివితేటలు ఉన్నా ఆ శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం లేకపోతే జీవితం శూన్యము. అందుకే సర్వసంపద ప్రదాయిని అయిన శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం కోసము సర్వ మానవాళి ఈ రోజున శ్రీ మహాలక్ష్మిని ఎంతో భక్తి శ్రద్ధలతో పూజించి ఆమె ఆశీస్సులు అందుకుంటూ ఉంటారు. ఆ శ్రీ మహాలక్ష్మి ధనానికి ప్రతిరూపము. అందుకే ఆమె జన్మదినమైన ఈ ఆశ్వయుజ కృష్ణ త్రయోదశిని ధనత్రయోదశి అని అంటారు. ధనానికి అధిదేవత శ్రీ మహాలక్ష్మి. అలాగే ధనానికి అధినాయకుడు ఉత్తర ద్వారపాలకుడైన కుబేరుడు. అందుకే ఈ ధనత్రయోదశి నాడు శ్రీ మహాలక్ష్మితో పాటు కుబేరుని కూడా ఆరాధిస్తారు. సాధారణంగా ఈ లక్ష్మీ పూజను సాయం సమయంలో ప్రదోష వేళలో వృషభ లగ్నంలో చేస్తారు. సూర్యాస్తమయం అయిన తర్వాత సుమారు 90 నిమిషాల ఈ ప్రదోష కాలం ఉంటుంది. ఈ ఆశ్వయుజ మాసంలో వృషభ లగ్నం రాత్రి సుమారు 7 గంటల నుంచి 9 గంటల వరకు ఉంటుంది. కనుక ఈ సమయంలో శ్రీ మహాలక్ష్మి పూజను చేసుకుంటే చాలా మంచిది. కొన్ని ప్రాంతాల్లో శ్రీ మహాలక్ష్మి కుబేరులతో పాటు ధన్వంతరిని కూడా పూజిస్తారు. ఏది ఏమైనా ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలను ప్రసాదించే ఈ ధనత్రయోదశి శ్రీ మహాలక్ష్మి జన్మదినాన్ని భక్తులు అందరూ ఒక పండుగలాగా జరుపుకుంటారని ఆకాంక్షిస్తుంది. మనుషులకు భౌతికమైన సుఖాలను అందించేది సంపద. సంపద అనగానే తరగనంత ధనం అనుకుంటూ ఉంటారు. కానీ కనీస అవసరాలకు లోటు లేకుండా ఉండటం కూడా సంపదే. అందుకే సంపదకు భాగ్యము అన్న పర్యాయ పదం కూడా ఉంది. అలాంటి సంపదను మనకు నిరంతరాయంగా ప్రసాదించే తల్లి ఈ లక్ష్మీదేవి. ఆ తల్లిని కొలుచుకునే రోజు ఈనాటి ధనత్రయోదశి. దీపావళికి ముందు వచ్చే త్రయోదశి తిథి నాడు ఈ తిథి వస్తుంది కాబట్టి ఈ పండుగను ధనత్రయోదశి అని కానీ, ధన్తేరస్ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఒక రకంగా దీపావళి పండుగ ధనత్రయోదశితోనే మొదలవుతుంది. క్షీరసాగర మథనంలో లక్ష్మీదేవి ఈ రోజే ఆవిర్భవించిందని ఒక నమ్మకము. అందుకే కొందరు లక్ష్మీదేవికి ప్రతిరూపాలైన ఆభరణాలను ఈరోజు పాలతో కడుగుతారు. ఇక ఈ రోజున వెండి, బంగారము వస్తువులు తీసుకుంటే శుభమన్న ప్రచారం కూడా ఒకటి మొదలైంది. కానీ తప్పనిసరిగా వస్తువులు తీసుకోవాలని కానీ, ఇంత మొత్తంలో తీసుకోవాలని కానీ శాస్త్రంలో ఎక్కడా లేదు. ఏదన్నా విలువైన వస్తువు కొనుక్కునే ఆసక్తి, స్తోమత ఉన్నవారికి ఇది శుభప్రదమైన రోజు మాత్రమే. ధనత్రయోదశికి సంబంధించిన మరో గాథ కూడా ప్రచారంలో ఉంది. పూర్వము హిమ అనే యువరాజు జాతకాన్ని పరిశీలించిన జ్యోతిష్యులు తనను వివాహం జరిగిన 4వ రోజు రాత్రి పాము కాటు వల్ల మరణిస్తాడని తేల్చి చెప్పారట. యుక్త వయసు వచ్చిన తరువాత అతని వివాహం జరగనే జరిగింది. కొత్తగా అత్తవారింట్లో అడుగుపెట్టిన పెళ్లికూతురు ఈ వార్తను విని అవాక్కైపోయింది. తన భర్తను ఎలా దక్కించుకోవాలో ఆమెకు పాలుపోలేదు. చివరికి ఆ 4వ రోజు రానే వచ్చింది. ఎలాగైనా తన భర్తను రక్షించుకోవాలనుకుంది ఆ పెళ్లికూతురు. తనతో పాటు తెచ్చుకున్న రాశుల కొద్దీ ఆభరణాలను తమ కోట గుమ్మం ముందు రాశులుగా పోసింది. అటుపై కోటలోని వారందర్నీ పోగేసి, వారందర్నీ ఏవో కథలు చెబుతూ మెలకువగా ఉంచి రాజకుమారుడికి మృత్యుఘడియలు రానే వచ్చాయి. యముడు పాము రూపంలో కోటలోకి ప్రవేశించేందుకు బయలుదేరాడు. కానీ గుమ్మం దగ్గర ఉన్న బంగారు కాంతులను చూసేసరికి అతని కళ్ళు బైర్లు కమ్మిపోయాయి. ఎలాగోలా ఆ గుట్ట ఎక్కి వెళ్దామని చూస్తే అంత మెలకువగా కనిపించారు. ఇక చేసేదేమీ లేక వెనుదిరిగాడు యముడు. ఆ సమయస్ఫూర్తి ఉంటే విధిని సైతం ఎదుర్కోవచ్చనే సూచన ఈ కథలో కనిపిస్తుంది. ఆరాధన ఈ పండుగని చాలా ఘనంగా చేసుకుంటారు.
ఈ రోజున తమ ఇంటిని చూసేందుకు సాక్షాత్తు ఆ శ్రీ మహాలక్ష్మీదేవి వస్తుందని వారి నమ్మకము. అందుకే ఇళ్లను శుచిగా, శుభ్రంగా ఉంచుకుంటారు. ఆ దేవిని ఆహ్వానిస్తూ సమయం వేళ ఇంటిని ముందర రంగురంగుల ముగ్గులను వేస్తారు. దీపాలను వెలిగించి ఆమెకు దారిని చూపుతారు. ఇక ఆమెను స్తుతించి, పూజించి, హారతులిచ్చి తమ ఇంట్లో శాశ్వతంగా నిలిచిపొమ్మని వేడుకుంటారు. ఈ రోజున లక్ష్మీదేవిని మనసారా వేడుకున్న వారికి దారిద్ర్యం అనేదే ఉండదని భక్తుల నమ్మకము. ఈ రోజున మనము ఒక చిన్న పరిహారం ద్వారా మనం చేసుకున్నట్లయితే ఆ లక్ష్మీదేవి మన ఇంట్లో తిష్ట వేసుకొని ఉండాలని నేను ఇప్పుడు చెప్పబోయే పరిహారం చేసినట్లయితే ఆ తల్లి మన ఇంట్లోనే ప్రవేశించి తిష్ట వేసుకొని ఉంటుంది. అదేంటంటే కుబేర కుంచము. ఈ కుబేర కుంచంను గురించి చాలామందికి తెలిసే ఉంటుంది. అయితే ఈ కుబేర కుంచము మన పూజా స్టోర్‌లలో కానీ, లేదా స్టీల్ షాపుల్లో కానీ దొరుకుతుంది. ఆ కుబేర కుంచం అంటే కుబేర అనుగ్రహము కోసము, ఆ శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం కోసము ఇది చేయాల్సి ఉంటుంది. అయితే ఈ కుబేర కుంచాలు వెండితో ఉంటాయి. మరియు రాగితో చేసినవి కూడా ఉంటాయి. అయితే తో చేసిన వాటికంటే రాగితో చేసిన కుబేర కుంచానికి విశేషమైన ప్రాధాన్యత ఉంటుంది. ఎందుకంటే రాగి మన ఇంట్లోకి ధనాన్ని రాగోలుతుందని మన శాస్త్రాలు చెబుతున్నాయి. అయితే ఇప్పుడు మనం చేయవలసింది ఏంటంటే ఆ రాగి కుంచాన్ని తీసుకొని వచ్చి బాగా శుభ్రంగా కడిగి గుడ్డతో తుడిచిన తర్వాత దానికి శ్రీగంధము మరియు జవాదు కలిపి రోజ్ వాటర్‌లో కలిపి దానికి కుంచానికి చుట్టూ బొట్టు పెట్టాలి. ఆ తర్వాత ఆ కుంచంలో కాయిన్స్ అంటే రూ. 1 కానీ, రూ. 2 కానీ చిల్లర వస్తువులు చిల్లర ఉంటుంది కదండీ! అవి కాయిన్స్ వేసి ఆ కుంచంలో వేయాలి. ఆ కాయిన్స్ పైన 5 గోమతి చక్రాలు, 5 లక్ష్మీ గవ్వలు, 2 తామర గింజలు, 2 గురువిందలు, 2 పగడాలు, 2 ముత్యాలు, శంకు, చక్రము మరియు శ్రీఫలము అంటే చిన్నది కొబ్బరికాయ చిన్నగా ఉంటుంది. దాన్నే శ్రీఫలము అంటుంటారు. అన్నీ ఈ కుంచంలో వేసి తర్వాత పక్కన పెట్టాలి. ఒక రాగి ప్లేట్ తీసుకోవాలి. అందులో బియ్యం పోసి అందులో ఆ బియ్యంలో కుంకుమ, పసుపు, గంధము, జవాదు వేసి ఆ ప్లేట్‌లో మధ్యలో ఈ కుంచంను పెట్టి దానిని పూలతో అలంకరించి లక్ష్మీదేవి ఫోటో ముందు ఈ కుంచంను పెట్టి మనస్ఫూర్తిగా పూజించాలి. తర్వాత మన మనసులో ఏదైనా కోరిక ఉన్నట్లయితే ఆ కోరిక చెప్పుకొని కొబ్బరికాయ కొట్టి హారతి ఇవ్వాలి. ఇలా చేసినట్లయితే ఆ లక్ష్మీదేవి అనుగ్రహము మనపైన ఖచ్చితంగా ఉంటుంది. ఇలా చేయడం వల్ల మన ఇంట్లో ఆ లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది. ఈ కుబేర కుంచంని ఉంచినట్లయితే 2 రోజుల్లో మీరే ఆ తేడాను గమనిస్తారు. మరి ఇలా పెట్టిన కుంచంలో బియ్యంను వారానికి ఒకసారి లేదా నెలకు ఒకసారి కానీ మీకు వీలుని బట్టి ఆ ప్లేట్‌లోని బియ్యంని తీసి బెల్లాన్ని కలిపి పాయసంగా చేసి లక్ష్మీదేవి ముందు నైవేద్యంగా సమర్పించాలి. ఇలా ఆ ప్లేట్‌లోని బియ్యాన్ని తీసి మళ్ళీ ముందుగా నేను చెప్పినట్లే ఆ కుంచాన్ని శుభ్రం చేసి బొట్టు పెట్టి అందులో పైన చెప్పిన విధంగా కాయిన్స్ వేసి అలానే వారానికోసారి అవి తీసి మారుస్తూ ఉండాలి. ఇలా చేసినట్లయితే ఆ లక్ష్మీదేవి అనుగ్రహము మనపైన ఎల్లవేళలా ఉంటుంది. ఈ పూజ చేసిన తర్వాత ఇంట్లో సాంబ్రాణి ధూపం వేసి అందులో కొంచెం పచ్చకర్పూరం వేసినట్లయితే మన ఇల్లంతా సుగంధ పరిమళంగా ఉంటుంది. తద్వారా లక్ష్మీదేవి అనుగ్రహమే కాకుండా మన మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మనం వాడిన వస్తువులన్నీ కూడా లక్ష్మీదేవికి ప్రీతికరమైనవే కాబట్టి లక్ష్మీదేవి అనుగ్రహము తప్పకుండా మన పైన ఉంటుంది. మన ఇంటికి లక్ష్మీదేవి వస్తుంది. అయితే ఇదంతా మనస్ఫూర్తిగా, భక్తిగా, నమ్మకంతో చేయాలి. నమ్మకంతో చేసినట్లయితే ఏ పరిహారమైనా మనకు సత్ఫలితాలను అందిస్తుంది. అయితే అన్ని పండుగలకి మనము తలంటు పోసుకోవటము, కొత్త బట్టలు కట్టుకోవడము, పిండి వంటలు చేసుకోవడము, బంధుమిత్రులతో సరదాగా సమయాన్ని గడపడం ఉంటుంది. కానీ ఈ పండుగకి వీటన్నిటితో పాటు ఇంకో ప్రత్యేకత కూడా ఉంది. అది దీపాలు వెలిగించటము, టపాకాయలు కాల్చటము. దీనికి సంబంధించి విష్ణు పురాణంలో ఒక కథ కనబడుతుంది. దీపావళి నాడు శ్రీ మహాలక్ష్మి విష్ణువుతో కలిసి విహారం చేయాలని కోరింది. అలా విహారం చేయటానికి బయలుదేరిన ఆ శ్రీ లక్ష్మీదేవి ఏ ఇంటిలో దీపాలు వెలుగుతున్నాయో ఆ ఇంటిని అనుగ్రహించిందట.
మరి ఇంకేం మహాలక్ష్మి అనుగ్రహం కావాలనుకున్న వాళ్ళు అప్పటి నుంచి దీపావళి సాయంత్రం దీపాలు వెలిగించడం ప్రారంభించారు. లక్ష్మీదేవి తన వాహనమైన గుడ్లగూబనెక్కి సూర్యాస్తమయం అనగా సాయం సంధ్య వేళ, ప్రదోష వేళ నుండి అర్ధరాత్రి వరకు సంచారం చేసి దీపాలు వెలుగుతున్న ఇంట ప్రవేశించి అనుగ్రహిస్తుందని విష్ణు పురాణంలో ఉంది. మనం చెప్పిన ఈ కుబేర కుంచాన్ని రేపు చీకటి పడిన తర్వాత అంటే 7 తర్వాత 9 లోపు ఈ కుంచాన్ని మనము ప్రతిష్ఠించినట్లయితే ఆ లక్ష్మీదేవి అనుగ్రహంను మనం పొందవచ్చును. ఆ కుంచంకు ఎదురుగా దీపాలు వెలిగించి మనస్ఫూర్తిగా మన మనసులోని కోరికను స్మరించుకున్నట్లయితే మన కోరికలన్నీ తప్పకుండా ఆ లక్ష్మీదేవి తీరుస్తుంది. దీపము పరబ్రహ్మ స్వరూపమే కాదు, సమస్త చీకట్లను పోగొడుతుంది. దానివల్లనే అన్నింటినీ సాధించవచ్చు. అట్టి సంధ్యాదీపమా నీకు నమస్కారము అని దీపానికి నమస్కరించుకోవాలి. సమస్త చీకట్లు అంటే భౌతికమైన చీకటి అనగా పగలు వెళ్ళి రాత్రి వచ్చిందంటే చీకటి ఒకటే కాదు, అజ్ఞానము, పాపము, శోకము మొదలైన సమస్తమైన జీవకోటికి హాని కలిగించే ప్రగతి నిరోధకమైన అంశాలు. వాటన్నింటినీ పోగొట్టేదే దీప ప్రజ్వలనంతో మామూలు చీకట్లనే కాదు, అజ్ఞానము, దుఃఖము, శోకము, అలసత్వము, రోగము, మాంద్యము, మృత్యువు మొదలైన వాటినన్నింటినీ పారద్రోలవచ్చును. అందుకు సహకరించేది సంధ్యాదీపము. పగలు భగవంతుడికిచ్చిన వెలుగు తన సహస్ర కరాలతో అందరికీ వెలుగును పంచుతాడు. సూర్యుడు చీకట్లు పోగొట్టి కానీ ఆయన మరుగైనప్పుడు మానవుని శ్రేయస్సు ఎట్లా అందుకోసమో దయామయుడైన కర్మసాక్షి తన తేజమును అగ్నియందుంచాడట. దీపాంతో నిహితం తేజస్సని ఆ అగ్నిదేవుని మన ఇంటి అందలి దీపంనందు ఆవాహన చేసినట్లయితే ముల్లోకముల యందలి చీకట్లను పారద్రోలవచ్చునట. ఎంతటి ఆశ, ఎంతటి హృద్యమైన భావన, ఎంతటి మహోన్నత ఆశయము, సహజము, త్రివర్తి సంయుక్తము, మంగళకరమైనది ఈ దీపము. ఎంతటి మహదాశయంతో, సద్భావనతో, సదుద్దేశంతో వెలిగించే దీపము లక్ష్మికి ప్రతిరూపము అవటము, దానిని చూసి లక్ష్మీదేవి అనుగ్రహించటము సమంజసమే. దీపాల్ని చూసి లక్ష్మీదేవి అనుగ్రహించటానికి కారణం మరొకటి కూడా ఉంది. చాతుర్మాస్య దీక్ష పాటించే 4 నెలలు శ్రీ మహావిష్ణువు నిద్రించే సమయంగా చెబుతారు. చాతుర్మాస్యం పూర్తి అయ్యి శ్రీ మహావిష్ణువు నిద్ర మేల్కొనే రోజుగా ఈ దీపావళిని చెబుతారు. ఆయన నిద్ర లేవగానే కన్నులకు వెలుగు కల్పించాలి కనుక దీపాలు వెలిగించాలట. దీపావళి మేల్కొనటానికి ముందు సమయము, దానికి ప్రతీకగా తెల్లవారుజామునే లేచి తులసమ్మ దగ్గర దీపం పెట్టడం అనే సంప్రదాయం ఏర్పడింది. దీనికి ఒక పద్ధతి ఉంది. తులసి పూజ అయినాక కృత్రిమ నక్షత్ర దర్శనం చేయాలి అంటారు. ఈ నెల అంతా కృత్తికల పేరు గలది కదా. తులసి పూజ కార్తీక దామోదరునికి చేస్తారు. అంటే కార్తీక మాసాధిపతి అయిన శ్రీ మహావిష్ణుమూర్తికి అన్నమాట. తెల్లవారుజామున దామోదరుని, పగలు శివుణ్ణి, సాయంత్రము లక్ష్మీదేవిని ఆరాధించాలి. మరియు అంతేకాకుండా శుక్రవారంలో శ్రీ సూక్తంలో పేర్కొనబడిన ఋగ్వేదంలోని 16 మంత్రాలను పఠించి హవనం చేయాలి. దేవాలయంలో 108 సార్లు లేదా ఇంట్లో 21 లేదా 51 సార్లు చేయవచ్చును. మీరు వెలిగించిన నెయ్యి దీపము శ్రీ సూక్త పారాయణం వరకు మండుతూనే ఉండాలి. మరియు ఈ రోజున ఆవులకు శుక్రవారాల్లో పాలకూర, బెల్లము, అరటిపండ్లు తినిపించాలి. గోశాలకు వెళ్ళి గోవులకు సేవ చేయాలి. గోవులను సేవించడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి. మరియు ఈ రోజున లక్ష్మీదేవి భర్త అయిన శ్రీ మహావిష్ణువు ఆలయానికి వెళ్ళి విగ్రహానికి 4 సార్లు పూజలు చేసి ప్రదక్షిణలు చేస్తే అనేక జన్మల పాపాలు తొలగిపోతాయి. ఈ రోజున అరటిపండు, కీర్ను కూడా దేవునికి సమర్పించాలి. పేదలకు ఆహారాన్ని దానంగా చేయాలి. దీని ద్వారా లక్ష్మీనారాయణునితో పాటు అన్నపూర్ణేశ్వరి అనుగ్రహం కూడా లభిస్తుంది. దీంతో మీ ధన సమస్యలన్నీ తీరిపోయి జీవితంలో ఆర్థిక పురోగతి ఉంటుంది. తెలుసుకున్నారు కదా ఫ్రెండ్స్. ఓం నమో నారాయణాయ. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్త సన్మంగళాని భవంతు. నమస్తే.